హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోను ఛానల్. ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మొదలు పెట్టాలి అని ఆలోచన చేశాను. అలాగే ఈ ప్రయత్నం పూర్తి చేయాలి అని కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒక మంచి పని చేయడానికి ఆ భగవంతుడి కృప కూడా మనకి తోడుగా ఉంటుందని అనుకుంటున్నాను. అయితే నేను వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం గురించి మీతోటి పంచుకోవాలని, ఆ పూర్తి పుస్తకమును మీకు సవివరంగా తెలియచేయాలని, కొన్ని భాగాలుగా పోస్ట్ చేయాలని అనుకుంటూ ఈరోజు మొదలు పెట్టబోతున్నాను. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము. రామాయణము విన్నంత మాత్రానే మనసుకి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. రామాయణం మహాకావ్యం కేవలం భారతీయులకే కాక దక్షిణ ఆసియా దేశాలకు సైతం ఆధ్యాత్మికతకు, సంస్కృతికి స్ఫూర్తిదాయకంగా, నిత్య నూతనంగా అలరారుతోంది. ఈ కావ్యం ఈ దేశాల చరిత్రలో ఒక భాగమై, కథా సారాంశమై, నృత్య, నాటక, సంగీత, చిత్రలేఖన, శిల్పకళలలో సైతం చొచ్చుకొనిపోయి ఉంది. మానవ జీవన ప్రవాహంలో ఎల్లవేళలా కలిసి ప్రవహించే, ప్రభావం చూపించగల అనిర్వచనీయ దివ్యశక్తి రామాయణంలో తేట తెల్లమవుతున్నది. ఊరూరు, వాడవాడల రామమందిరాలు, సీతారాముల పెళ్లి పందిళ్ళు, పట్టాభిరాముని కొలువులు ఈ దేశమంతటా పరుచుకున్న రామ సంస్కృతి. రాముని వారము మాకేమి విచారము, తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. రామదాసుని ఈ గానాలు ముఖ్యంగా తెలుగు ప్రజల జీవనాడులలో జీర్ణించుకుపోయాయి. రమణీయత్వాత్ రామః, సౌందర్యమే రాముడు. ఇక్కడ సౌందర్యం రూప సౌందర్యం కాదు సుమా, గుణమహిమ, కథా సౌందర్యాలన్నీ రామునిలో కలబోసి ఉంటాయి. కేవలం సౌందర్యం అంటే రూప సౌందర్యంగానే భావించకండి, గుణమహిమ కూడా కలబోసి కనిపిస్తాయి. ముఖ్యంగా రామాయణ సారాన్ని పరికిస్తే వ్యక్తిగత సుఖాల కంటే ధర్మబద్ధమైన జీవితమే శాశ్వతమని రామచరిత్ర జీవన బోధ చేస్తుంది. రామాయణం రమ్య రామాయణం, రామాయణంలోని రాముని రూపం, శ్రీరాముని నామం, గుణసమూహం, చరిత్ర, మహిమ, తత్వం అన్నీ రమణీయాలే. ఈ రామాయణ మహాకావ్యం పలు భాషలలో అనువదించబడి దేశ విదేశాలలో బహుప్రచారం గావించబడింది. సంస్కృతంలో ఆధ్యాత్మ రామాయణం, అగస్త్య రామాయణం, భరద్వాజ రామాయణం, ఆనంద రామాయణం ప్రసిద్ధిని పొందాయి. హిందీ భాషలో తులసి రామాయణం అందరికీ తెలిసిందే. ఇక తెలుగులో మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, శ్రీమద్ రామాయణం, కల్పవృక్షం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ గ్రంథ రచయిత శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు గారు పాఠకులకి సుపరిచితులే. వారు రాసిన మహాభారతం, భాగవత సుధ, రామావతార తత్వం, శంకర విజయం, ఉపదేశసారం మొదలైన గ్రంథాలు శ్రీరామకృష్ణ మఠం హైదరాబాద్ ప్రాప్తి స్థానంగా, రచయిత స్వయంగా శ్రీరామకృష్ణ తపోవనం చెన్నై తరపున ముద్రించారు. ధార్మిక సంపన్నుల కుటుంబంలో జన్మించిన శ్రీ చిలుకూరు వెంకటేశ్వర్లు రామకృష్ణ మఠంతో అనుబంధాన్ని ఏర్పరచుకొని వివిధ రంగాలలో వారి సేవలను అందించడమే కాకుండా తన తల్లి చిలుకూరు శ్యామలాంబ గారి జ్ఞాపకార్థం భారీ విరాళంతో మూలనిధిని రామకృష్ణ మిషన్ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఆ మూల నిధిని పేద విద్యార్థులకు విద్య, వసతి తదితర సదుపాయాలను ఉచితంగా అందచేయడానికి ఉపయోగించేలా ఏర్పాటు చేశారు.
ఈ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ గ్రంథం ఎన్నో ముద్రణలకు నోచుకొని బహు ప్రజాదరణను పొంది ఇప్పటి వరకు రచయిత స్వయంగా ముద్రించగా, ఈ ముద్రణ నుండి రచయిత సహృదయంతో సర్వ హక్కులను రామకృష్ణ మఠానికి ఇవ్వడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు. పాఠకలోకం రామ కథా చరిత్ర శ్రీమద్ రామాయణాన్ని చదివి ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ ఈరోజు నుండి ఈ రామాయణం గురించిన వివరణను మీతో పంచుకోవాలని కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇక మనం ప్రతిరోజు రామాయణం నేర్చుకునే ప్రయత్నాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ ఆల్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే రామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.